హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తానండి. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగం చూసుకొని ధ్యానించుకుందాము. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలో మనం ఈ విధంగా చూస్తాము. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ప్రభు అయిన యేసయ్య రెండు రాకుల్లో ఈ భూమికి వచ్చినప్పుడ విశ్వాసులోని చెప్పుకునే మనలో విశ్వాసము కుదువుగా ఉండదని చెప్పి దేవుడు మాట్లాడతాడు. ఆ విశ్వాసులు విశ్వాసాన్ని కోల్పోతారు అని ఇక్కడ ప్రభువు మాట్లాడతాడు. ఈ రోజుల్లో మన విశ్వాసం ఎలా ఉంది? మన దేవుని మాటలందు, దేవుని వాక్యం అందు మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో అని మనం పరిశీలించుకోవాలి. నేను మీకు ఈరోజు ఒక విషయం చెప్తాను. ఒక దేశంలో ఒక చిన్న పట్టణం ఉందంట. ఆ పట్టణంలో క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు, సంఘాలు కూడా ఎక్కువగా ఉన్నాయి, అక్కడ ప్రార్థనా పరులు కూడా ఎక్కువగా ఉన్నారు. అందువల్ల ఈ యొక్క సంఘ కాపరులు వారి యొక్క ప్రార్థన వల్ల రాను ఏమిటంటే అందరూ కూడా క్రైస్తవులుగా మారిపోయి ఆ యొక్క పట్టణంలో ఉన్న వైన్ షాపులు కూడా అన్ని కూడా ఎవరు కూడా వెళ్ళడం మానేశారు. వెళ్ళడం మానే వల్ల కొంతకాలానికి అన్ని వైన్ షాపులు కూడా మూసివేసే పరిస్థితి వచ్చింది. అయితే ఆ వైన్ షాప్లో ఒక నాస్తికుడునండి. ఎలాగైతే ఎలా అవుతుంది, మన వ్యాపారాలు ఏమవ్వాలి అని వాడు ఒక దుష్ట పన్నాగం పన్నాడు. ఏమిటి దుష్ట పన్నాగం అంటే, వాడు పేపర్లో ప్రకటించాడు, మరలా కొత్తగా ఒక బారు తెరుస్తున్నాము. అందులో మొదటి 2 రోజులు కూడా బారులో వైన్ ఎంత త్రాగుతారో ఫ్రీ, ఎవరు ఎంత తాగినా ఫ్రీ అని మొదటి 2 రోజులు. దానికి ఏమి నిబంధనలు లేవు, 1 రూపాయికి వచ్చి ఇవ్వసం లేదని ప్రకటించండి. ఆ పేపర్ ప్రకటన కాదు, పాస్టర్స్ కూడా వేయించాడు. ఈ సంఘటనని పాస్టర్స్లో ఆందోళన మొదలైంది. ఆ విశ్వాసులు కూడా కాస్త ఊగుతున్నారు, ఓ ఫ్రీ అంటే కదా అన్నట్టుగా. అంతే పాస్టర్లు ఏం చేస్తారు సార్, రేపు షాప్ ఓపెనింగ్ అనగా ఆ రోజు రాత్రి అంతా ఆల్ నైట్ పెట్టేశారట. ఏమనంటే, ప్రభువా నువ్వే ఏదైనా చేయాలా, మేమేమి చేయలేం ప్రభువా, ఆ నాస్తికుడి ప్లాన్ విరగొట్టి ప్రభువా, నీ నామానికి మహిమ రావాలి, అటువంటి ఘనమైన కార్యం జరిగించి ప్రభా. ఆ రాత్రి అంతా అన్ని సంఘాల్లో కూడా ఆల్ నైట్ ప్రేయర్ చేశారటండి. అయితే మరుసటి రోజు అయ్యింది, రానే రోజు వచ్చింది. ఆ రోజు షాప్ ఓపెనింగ్కి అన్ని ఏర్పాట్లు జరిగాయి. వారు పెద్ద మినిస్టర్స్ అందరూ పిలిపించిన తర్వాత షాప్ 10 నిమిషాల్లో ఓపెన్ అవుతుంది అనగా ఎలా జరిగింది తెలీదు. ఆ షాప్లో అగ్నిప్రమాదం జరిగిందండి. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేశాడు, అగ్నిప్రమాదం జరిగిపోయింది అక్కడ. ఈ యొక్క నాస్తికుడు కూడా ఆ గాయాలతో భయపడ్డాడు. అంతేనండి, ఈ యొక్క నాస్తికుడు కోర్టులో ఒక కేసు వేసాడట. ఏంటి ఆ కేసు అంటే, ఆశ్చర్యమైన కేసు. నా యొక్క వైన్ షాపు కాలిపోవడానికి కారణము ఈ యొక్క సంఘ కాపీ యొక్క పాస్టర్లు చేసిన ఆ రాత్రంతా చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనే కారణం అని చెప్పాడు. వారు ప్రార్థన చేయడం వల్లే నా షాపు కాలిపోయింది అని కేసు వేసాడటండి కోర్టుని. జడ్జి గారికి ఆశ్చర్యంగా ఉంది. పిలిపించాడు వాదోపవాదందరూ కూడా. యువతల పక్క పాస్టర్లు అందరూ నిలబడ్డారు, యువతల పక్క ఈ నాస్తికుడు నిలబడ్డాడు. అడుగుతున్నాడు, అయ్యా పాస్టర్ గారు, మీరంటే రాత్రి అంతా ప్రార్థన చేశారా? చేసామండి. మరి మీరు ప్రార్థన చేయడం వల్లే అతని షాపు కాలిపోయిందని అతను ఇప్పుడు కేసు వేశాడు. ఈ సంగతి దీనికి ఏంటి సమాధానం అంటే, వాళ్ళు అన్నారట, అయ్యా మేము ప్రార్థన చేసాం కానీ వాళ్ళ షాపు కాలిపోవడానికి మేమెలా బాధ్యులు అవుతామండి, అందులో మా బాధ్యత ఏముందండి అని వాళ్ళు తప్పించుకుంటారు. ఈ యొక్క నాస్తికుడు అంటున్నాడు, లేదండి జడ్జి గారు, వారు ప్రార్థన చేయడం వల్లే వారు దేవుడే నా షాపుని అగ్నితో కాల్ చేశాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు జడ్జి గారికి ఏం తీర్పు అర్థం కావట్లేదు. కొంతసేపటికి జడ్జి గారు ఒక నవ్వు నవ్వి ఒక మెరుపు వంటి ఒక మాట చెప్పారట. ఏమిటి అంటే, మీ ఇద్దరు వాదులు విన్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఏమిటంటే ఇప్పుడు దేవుడి మీద ఈ పాస్టర్లకి ఉన్న నమ్మకం కంటే ఈ బారు యజమానికే దేవుడి మీద గట్టి నమ్మకం ఉంది. మీరు ప్రార్థన చేస్తారు కానీ ఏమో అంటున్నారు, తప్పించుకుంటారు. కానీ ఈ యొక్క బారు యజమాని మాత్రం మీ ప్రార్థన వల్లే నా షాపు కాలిపోయింది అని వాదిస్తున్నాడు. అంటే మీ దేవుడి మీద మీకున్న నమ్మకం కంటే ఈ నాస్తికుడికే గట్టి నమ్మకం ఉంది అని తీర్పు చెప్పాడండి. అవునండి, హల్లెలూయా. ఇలాంటి దినాల్లో ఉన్నామండి. విశ్వాసం అని చెప్పుకుంటున్నాం కానీ మన విశ్వాసము
దేవుడు వచ్చేటప్పటికి విశ్వాసం దేవుడు కనుగొనగలరా అని దేవుడే మాట్లాడుతున్నాడు. మనం చూస్తాం, మనకి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో మనకు ఒక విషయం ఏమవుతుంది ఏమిటంటే 12:14 చూస్తే, ఆమె పేతురు స్వరము గుర్తుపెట్టి సంతోషం తలుపు తీయక లోపల పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు నీవు పిచ్చిదానవనిరి. హల్లెలూయా. ఏం జరిగిందంటే ఆ రోజుల్లో సంఘం ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత సంఘము అగ్ని పరీక్ష ఎదుర్కొందండి. అగ్ని పరీక్ష. అలాంటి ఆ సమయంలో ఏం జరిగిందంటే హేరోదు యోహాను సహోదరుని యాకోబుని పట్టుకొని ఖడ్గం చేత చంపించేశాడు. అది యూదులకు చాలా ఇష్టంగా ఉందంట. అది యూదులకు ఇష్టంగా ఉందని, ఇదే సమయం బాగుందని పేతురును కూడా పట్టుకొని చెరసాల్లో బంధించేశాడు ఈ యొక్క హేరోదు. అవి పస్కా పండుగ దినాలు. 7 రోజులు ఇశ్రాయేలీయులు 7 రోజులు యొక్క పులియని రొట్టెలు తింటూ ఆ పండుగని ఆచరిస్తారు. ఆ పండుగ అయిపోయిన తర్వాత యాకోబుని చంపినట్టే హేరోదు యొక్క పేతురుని కూడా చంపాలని ఈ హేరోదు యొక్క ప్లాన్ అన్నమాట. అందువల్ల ఆ పరిస్థితి తెలిసి సంఘము ఇంకా చాలా భారముతో ప్రార్థన చేస్తారు. కంటి మీద కునుకు లేకుండా భారముగా ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన, ఇంకా ఉపవాసం అయితే ఉన్నారో మరి బయటికి వస్తున్నారో తెలియదు కానీ చాలా భారంగా ప్రార్థన చేస్తున్నారు సంఘం. వారి ప్రార్థనలో ధూపం వలె దేవుని దగ్గరికి చేరిపోయి పరలోకం కంపించిపోయింది, కరుణాపీఠం కదిలించబడింది. కనికర పూర్ణుడు తన దూతను పంపించాడు భూలోకం మీదకి. హల్లెలూయా. ఇక్కడ పేతురు ఎంత సెక్యూరిటీ అంటే పేతురికి మొత్తం 16 మంది సైనికులు కాపుదల ఉందంట. అంతేకాదు పేతురికి ఈ ప్రక్క ఒకడు ఆ ప్రక్క ఒకరు కూడా పేతుని అటాచ్ అయ్యే మరొక ఇద్దరు సైనికులు ఉన్నారట. ఇంత కఠినమైన ఆ కాపుదల ఉన్నాడు పేతురు. ఇప్పుడు దేవుడు తన దూతని ఎప్పుడైతే పంపించాడో ఆ దూత అఖండమైన తేజస్సుతో అక్కడ దిగి వచ్చాడండి. ఎప్పుడు దిగి వచ్చాడో పేతురు సంఖ్యలు ఊడిపోయేట. హల్లెలూయా. సంఖ్యలు ఊడిపోయే ఆ దూత పేతుని తట్టింది. పేతురు లే బయటికి రా అంటే పేతురు త్వరగా లేచిపోయింది. వెళుతుంటే గేట్లు అవి వాటికి అవి తెరిచిపోతున్నాయి. గేట్లు సైనికులు అసలు స్పర్శలో లేరు. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అనుకుంటున్నాడు పేతురు. అప్పుడు అర్థమైంది ఏంటంటే పేతురుకు 11 చెప్తుంది, పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాడు నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియను అని అనుకున్నాడట. అనుకుని దేవుడు తప్పించాడా, యూదులో దుష్ట పండుగ నడిపించాడు అని అర్థమైంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఆలోచిస్తున్నాడు పేతురు. ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఆ గ్రామంలో మారు పేరు గల యోహాను అని ఒక ఉన్నాడు. వాని తల్లి పేరు ఏం పేరంటే మరియా. అతను ఏమంటారంటే జాన్ మార్క్ అంటారు అనమాట. ఆ మరియా తన ఇంటిని మందిరంగా వాడుకోవడం సంఘానికి ప్రార్థన కొరకు ఇచ్చింది ఈ మరియా. ఇప్పుడు సంఘం అంతా ఆ యొక్క ఇంటిలో ప్రార్థన చేస్తున్నారు. పేతురు అనుకున్నాడు అక్కడ ప్రార్థన అక్కడ మందిరికి అక్కడ సంఘం ఒక ప్రార్థన చేస్తుంటారు, అక్కడికే వెళ్ళిపోదామని వచ్చాడు పేతురు. వచ్చి అర్ధరాత్రి ఏమో తలుపు కొడుతుంటే తలుపు అంతే, ఈ యొక్క ప్రార్థన ఆగిపోయిందండి. అప్పటి వరకు కన్నీటితో భాషలతో మాట్లాడి చేస్తున్నారు. తలుపు సౌండిని ఈ యొక్క సంఘం అందరిలో ప్రార్థన ఆగిపోయింది. గుండెల్లో గుబులు మొదలైంది. ఇప్పుడు తలుపు కొడుతున్నారు ఎవరంటే హేరోదు సైనికులే. హేరోదు పంపించాడు, మన ఇక్కడ ప్రార్థన చేస్తున్నామని హేరోదుకి అర్థమైపోయింది అని భయపడిపోతుంటే ఇంటికి ఎవరు తలుపు కొడుతున్నారా అనుకుంటున్నారు. తలుపు తీయడానికి ఎవరికి ధైర్యం చాలలేదండి. అయితే వారితో పాటు ఒక చిన్నది ఉంది. ఆమె పేరేం పేరంటే హృదే. ఆమె అనుకుంది, సరే ఇప్పుడు తలుపు ఎవరు తీయట్లేదు, ఈ తలుపు కొట్టేవారు ఏ రోజు సైనికులైనా ఏం చేస్తాం అని వెళ్ళి తలుపు దగ్గర వెళ్ళిందండి. తలుపు దగ్గరికి వెళ్తే అక్కడ పేతురు అన్నాడు, తలుపు తీయండి అని అంటాడు. పేతురు స్వరం విని వెనక్కి పరిగెత్తుకొచ్చిందంట. వచ్చి సంతోషంతో గొంతులొస్తూ ఇలాగండి పేతురు వచ్చాడంటే ఈ సంఘం ఇలా అంటున్నారు, ఈ యొక్క విశ్వాసులు అంటున్నారు. కన్నీటితో మొరపెట్టి యొక్క ఇల్లంతా పెంకి ఎగిరిపోయేలా మొరపెట్టే విశ్వాసులు అంటున్నారు. ఇప్పుడు పేతురు రావడం ఏంటి,
రేపో మామో పేతుడిని ఖడ్గంతో చంపించేస్తారేమో, ఉరి తీయించేస్తారేమో, నీ పిచ్చిదానివే, నీకు పిచ్చి పట్టిందా అంటున్నారు ఈ యొక్క విశ్వాసులు, ప్రార్థనా పరులు. అక్కడ మరోసారి అది పేతురు కాదు దూత అంటారట. ఎవరు విడుదల కోసం ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ప్రార్థనలు విని పేతురు అద్భుతంగా వారి మధ్య తీసుకొచ్చాడో వారు అంటున్నారు పేతురు రానే రాడు, పేతురు విడుదల కలగదు, ఆయన విడుదల కాడు, పేతురు ఖడ్గంతో చంపించబడతాడు అని ఒక అవిశ్వాసమైన తలంపులతో ఉన్నారు ఈ యొక్క విశ్వాసులు. హల్లెలూయా, హల్లెలూయా. మార్కెట్లో ప్రార్థన చేస్తున్నారు కానీ పేతురు కోసం, పేతురు విడుదల అవుతాడు అనేటువంటి నమ్మకం వీరికి లేదండి. అవును, అందుకే ప్రభు అంటున్నాడు, నేను భూమికి వచ్చినప్పుడు, మనిషి కుమారుడు భూమికి వచ్చినప్పుడు విశ్వాసులలో విశ్వాసం కనుగొందినా అన్నాడు. ఒక వ్యక్తి అన్నాడట, నేతి బీరకాయ చాలా బాగుంటుంది విని అనుకున్నట, ఓహో అస్తమానం నెయ్యి ఎవరు కొనుక్కుంటాడు, ఈ నేతి బీరకాయని కొనుక్కొని చేస్తానేసి ఒక 2 కేజీలు బీరకాయ కొనుక్కొచ్చి వాటిని పిండడం మొదలు పెట్టాడట. కింద గిన్నె పెట్టాడు, పిండుతుడు ఆ కాయగూర ఆ యొక్క బీరకాయని పిండేశాడు. అందులో చూస్తే పచ్చగొచ్చింది. ఏంటో పచ్చగొచ్చింది, నెయ్యి అనుకున్నాడు. అందుకే చూస్తే నెయ్యి కాదు, ఏంటి పసరు. నేతి బీరకాయలో పసరం తెప్పి నెయ్యి లేదు. అవునండి, ఈ రోజుల్లో విశ్వాసులు మనం చెప్పుకుంటున్న మనలో ఆ నేతి బీరకాయ వంటి విశ్వాసం మనకు కనబడుతుంది. అవును, ఈ రోజులో విశ్వాసం కొదువైపోయింది. మన సంఘాల్లో, మన దేవుని బిడ్డల విశ్వాసం కొదువైపోయింది. వాక్యం పెట్టిన ప్రియ స్నేహితుడా, రక్షణ పొంది ఎంతకాలం అయింది, ప్రభువుని నీ హృదయంలో స్వీకరించి ఎంతకాలం అయింది. ఈ రోజు నీ విశ్వాసం నీలో ఎలా ఉంది? నువ్వు దేవుని మాటలు నమ్మగలుగుతున్నావా? దేవుని వాక్యం విశ్వాసం ఉంచగలుగుతున్నావా? నువ్వు నీలో విశ్వాసం పెరగాలంటే ఒక్క స్వప్నం చెప్పనా, వాక్యం పరిశుద్ధ గ్రంథం ఎక్కువగా ధ్యానించాలి. పరిశుద్ధ గ్రంథం వాక్యం చదివి దేవునితో గంటలు గడిపిన వాని జీవితంలో విశ్వాసము రేకెత్తుతుంది. హల్లెలూయా. వాక్యం ఇట్లా ప్రియ స్నేహితుడా, మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. చిన్నపిల్ల అక్కడ ప్రార్థన గుంపులు మాత్రమే ఉంది. అక్కడ ప్రార్థన చేస్తున్న వారికి ఉన్న విశ్వాసము కానీ, వారికి ఉన్న కన్నీరు కానీ, వారికి ఉన్న ప్రార్థన జీవితం కానీ లేకపోవచ్చు, ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి. కానీ ఈమె తలుపు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా, వీరందరికీ హెరోదు సైనికులు భయపడుతున్నా సరే ఈమె ఈ ధైర్యంగా తెలియ తలుపు దగ్గరికి వెళ్ళింది. శబ్దం విని పేతురు వచ్చాడు అని గెంతుకుంటూ సంతోషిస్తూ వస్తుందంట. ఈమె వీరందరూ ప్రార్థన చేస్తారు కాబట్టి అక్కడ పేతురు విడిపించబడ్డాడని ఒక నమ్మకం కలిగి ఉంది అక్కడ అలాగే అక్కడ కూడా పాస్టర్స్ అంటున్నారు, మేము ప్రార్థన చేసాం కానీ మాకేం తెలుసండి అంటారు. కానీ అక్కడ నాస్తికుడు అంటున్నాడు, లేదండి వారు చేసిన ప్రార్థన వల్లే నా షాపు కలుపుతున్నాడు. ఈ పాస్టర్కు లేని ఆ నమ్మకము ఇక్కడ నాస్తికుడికి కలిగి ఉన్నాడు. అలాగే ఇక ప్రార్థన చేస్తే గుంపులో లేని అక్కడ నమ్మకము ఇక్కడ హృదయం కలిగి ఉంది. ఈరోజు నీ నమ్మకం ఎలా ఉంది? మన విశ్వాసం ఎలా ఉంది మన జీవితంలో అని మనం ఒకసారి గమనించుకోవాలి. నువ్వు రక్షణ పొంది ఎంతకాలం అయింది, ఇంకా నువ్వు పాపం వైపు ఆశపడుతున్నావా, పాపం జుడుకోవడం ప్రయత్నిస్తున్నావా? అలాంటప్పుడు నీ విశ్వాసం ఉంచిపోయి నీలో అవిశ్వాసపు ఆత్మ నీలో ఏర్పాటు చేస్తుంది. వాక్యం విన్న పీషంతుడా, ఇంతవరకు ఒకవేళ ప్రభుకు ఒక దూరం అయిపోయామో ఏ పరిస్థితుల వల్ల, ఇప్పుడే నువ్వు ప్రభు దగ్గర వచ్చి, ప్రభు దాన్ని క్షమించు, నాలో విశ్వాసం పెంపొందించు ప్రభు, నీ వాక్యాన్ని చదువుతాను, నీలో ప్రార్థన గడుపుతాను అని ఒక తీర్మానం తీసుకుంటే ప్రభు మరలా నిన్ను విశ్వాస వీరుడిగా ప్రభు నిన్ను మార్చబోతాడు. ఇంతవరకు జరిగిపోయింది. ఇప్పుడే ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా అంటాడు కదా, ఆ యొక్క తండ్రి అంటాడు, మోగ దెయ్యం పట్టిన వాడి తండ్రి అంటాడు, ప్రభు అపనమ్మకం వండుకుంటా సహాయం చే ప్రభు, నాలో అవిశ్వాసం ఉంటుందా సహాయం చే ప్రభు అంటాడు. కానీ మనం అవిశ్వాసంతో ఉన్నావా? ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నాలో అవిశ్వాసం ఎరువుడు చేస్తున్నాయా, నన్ను క్షమించేయా, నాలో అవిశ్వాసం తీసేసి విశ్వాసంతో నన్ను నింపు ప్రభు అని కన్నీటితో మాట్లాడితే దేవుడు కదిలించిపోతాడు. మనలో మన యొక్క అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసాన్ని మనలో నింపుతాడు. మనల్ని ప్రభు రాక వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవుడు ఈ చిన్న వర్తమానం దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.